ఏమిటయ్యా ఈ బాధలు, ఎందుకయ్యా ఈ బతుకులు? పరమేశ, జనన మరణాలు మీ ఆధీనమే కదా, ఎందుకు కలిగించావయ్యా ఈ దుర్భర పరిస్థితి అని అందరూ అనుకునేలా ఆమె వికార రూపం చూడటానికి అసహ్యమనిపిస్తోంది. ప్రమాదాల అంచుల్లో నడక సాగించింది. బ్రతుకు మెతుకు కోసం పోరాటం చేస్తోంది. ఎవరు వచ్చి ముద్ద పెడతారో, నా ఆకలి ఎవరు తీరుస్తారోనని ఎదురు చూస్తోంది. అట్టరుగట్టిన జుట్టు, ఎప్పుడో తిన్న చెడు పదార్థాల గుర్తులు పెదవులపై ఇంకా అంటుకుపోయే ఉన్నాయి. చెరిగిన వస్త్రాలు, శిథిలమైన బతుకు రోడ్డు పాలై ఇలా నడిచింది. ఎక్కడికి ప్రయాణమయ్యిందో తనకే తెలియదు. గమ్యం ఏదైనా చేరే చోటు ఆ శివయ్యే చూపించాలని మనసులో అనుకున్నదో ఏమో తెలియదు. కాని అభాగ్యులను ఆదుకునే శివరథమైన వ్యాను తన ముందుకే వచ్చింది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సేవా సిబ్బంది ఆమెను చూసి పట్టుకొని వ్యానులోకి ఎక్కించి శ్రీ పుణ్యలింగేశ్వర క్షేత్రానికి చేర్చారు. దిక్కు తోచని దిగులు, గుండె పగిలే బాధ, చెప్పలేని వ్యాధులు, అర్థం కాని కథలు తనలో తానే చెప్పుకుంటోంది. ఆ పరమేశ్వరుడు ఈ దీనురాలు చెప్పే మాటలను చక్కగా వింటున్నాడేమో. విని ఆ అభాగ్యురాలి జీవితానికి మరో పునర్జన్మను ప్రసాదించే పుణ్యకార్యాన్ని తలబెట్టించాడు. పిచ్చి తల్లి మనసును కదిలించే పుణ్యసేవను సేవా సిబ్బందితో ఆ పరమేశ్వరుడు చేయించాడు. వికారమైన మనిషిని మామూలు మనిషి ఆకారానికి మార్చిన ఘనత అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికే దక్కింది. మనిషికి మనిషే ఈ లోకంలో సాయం చేసే చేయుత, మనుషుల్లోనా దేవుని రూపాన కొలువై ఉంది మానవత. పునర్జన్మలో భాగంగా క్షౌరసేవ అనంతరం ఈ నిర్భాగ్యురాలిని శ్రీ పుణ్యలింగేశ్వరుని చెంతకు చేర్చారు. ఆ మహాదేవుడు ఈ తల్లిని ముందుగానే దీవించినట్లు దైవం ఎదుట మౌనం వహించి భక్తిగా పూజ చేసుకుంది. గంగాధరునిపై జలాభిషేకాన్ని ముమ్మారు కొనసాగించింది. అత్యంత భక్తి శ్రద్ధలతో శివనామం పెట్టించుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా కొలిచింది. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఇంతటి అదృష్టం ఆ దురదృష్టవంతురాలికి దక్కడం నిజంగా ఆ శివయ్య దివ్య లీలేనని ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చెప్పకుండా ఉండలేరు. ఇలాంటి బిడ్డలు ఎందరో జీవితాలను ఆగం చేసుకుని బజారు పాలై బ్రతుకుతున్నారు.
వారందరి రక్షణకై అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పునర్జన్మ కార్యాన్ని సమాజ సేవకై సిద్ధం చేసింది. ఎందరో అనాథులను మీ ద్వారా రక్షించాలన్న సంకల్పంతో ఈ పునర్జన్మకు శ్రీకారం చుట్టింది. మమకారంతో మనమంతా కదిలి ఎవరూ లేని అనాథలుగా రోడ్డుపాలై బతుకుతున్న జీవితాలకు కొత్త వెలుగును నింపే బ్రతుకును అందిద్దాం. ఒక్కపూట కడుపు నింపే ప్రయత్నంగా కాసిన్ని మెతుకులను అన్నదానంగా అందించి ఆ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు మెండుగా పొందుకుందాం. రండి, మనవంతు బాధ్యతగా మానవ సేవ చేసే ఈ స్వచ్ఛమైన సత్య సేవలో భాగమై ఏ అనాథ లేని నవ సమాజాన్ని మనమే సృష్టిద్దాం. సమాజ సేవ చేద్దాం. చేతనైన సాయం చేసి మానవ దేవుళ్ళవుదాం.